నమస్తే అండి. వెల్కమ్ టు బ్రూనో గాడి కథలు. సో, ఇవాల్టి వీడియోలో బున్నుబాబు లేడు. బున్నుబాబు వాళ్ళ అమ్మ కూడా లేదండి. ఎందుకంటే, బున్నుబాబు వాళ్ళ అమ్మమ్మ ఈ వీడియో చేసి మనకైతే పంపించారు. ఇప్పుడు మా అమ్మ ఊర్లో ఉన్నారండి. మా విలేజ్‌కి వెళ్లారు. అక్కడ వాళ్ళు ఏ కూర చేసుకుంటారు, ఏంటి అనేది నాకు ప్రతిరోజు చెప్తూ ఉంటుంది. సరే వెరైటీగా ఈసారి వీడియోనే పంపించింది. ఇదేంటంటే చిన్న చేపల కర్రీ అండి. దీన్ని జోబుడాయిలు అంటారంట. ఈ ఫిష్‌ని చిన్న చిన్నగా బేబీ ఫిష్ ఇది. సో, ఇంతకంటే ఎదగదనుకుంటా. మీలో ఎంతమందికి ఈ జోబుడాయిలు తెలుసో కామెంట్ చేయండి. అండ్ కర్రీ ప్రిపరేషన్ వాళ్ళ స్టైల్‌లో ఎలా వండుకున్నారో ఏంటో నేను మీకు చూపిస్తాను చూసేయండి. చేపలైతే మంచి సర్ఫ్ ఎక్సెల్‌తో ఉతికిన బట్టల్లాగా తెల్లగా మెరుస్తున్నాయి. మరి ఏమేసి కడిగారో ఏంటో. అండ్ చేపలు వండే చట్టి చూసారా అండి? ఇలాంటి ఒక ఫ్లాట్ చట్టీలోనే వండుతారు. అండ్ చింతపండు ఒక 50 గ్రామ్స్ అంటే ఒక చిన్న క్రికెట్ బంతి సైజులో నానబెట్టుకున్నట్టున్నారండి నీళ్ళల్లో. ఫస్ట్ అయితే ఒక చిన్న కప్పు ఆయిల్ వేసుకున్నారు. ఆయిల్ వేడైన తర్వాత ఇంకా వన్ బై వన్ స్టెప్స్ అనమాట. పక్కనేంటో నేతి గిన్నె పెట్టుకుంది మా మమ్మీ. అది కరగాలనుకుందో ఏంటో మరి తినే టైంకి. డైరెక్ట్ స్టవ్ మీద పెట్టకుండా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనమాట. సో, ఇదేంటి ఓకే. ఉల్లిపాయ వేసి చూసుకుంది. నూనె కాగిందా లేదా అని కొంచెం. మళ్ళీ ఆవిడ చెయ్యి పెట్టి మరీ చూసుకుంది. సరే ఫైన్ ఆవిడకేదో డౌటొచ్చింది. మళ్ళీ ఇంకొక ఉల్లిపాయ ఏసింది. ఓకే. ఒడియాల్లాగా ఉల్లిపాయలని ఒడియాలు, అప్పడాల్లాగా వేస్తోందండి. వెళ్ళినప్పుడు ఆడ పట్టించాలి. సో, తర్వాత ఏం చేసింది, ఓకే. ఫైన్ ఏమేమేసింది ఇక్కడ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, బెండకాయలు, మామిడికాయలు. ఓకే. సో, చింతపండుతో పాటు పులుపు కోసము వగరు కొంచెం వస్తే బావుంటుందని చెప్పి, పచ్చి మామిడికాయ కూడా ఒక చిన్న కాయ కోసైతే వేశారండి. మా ఇంట్లోనే మామిడి చెట్టుంది. సో, మామిడికాయ సీజన్‌లో మామిడికాయలని ఇలా కూడా వాడేస్తున్నారు. మా మమ్మీకైతే చాలా ఇష్టమండి. ప్రతి కర్రీలో వీలైతే ఈ సమ్మర్ సీజన్‌లో చింతపండుకి రీప్లేస్‌మెంట్‌గా లేదంటే చింతపండు తక్కువగా వాడి కొంచెం మామిడికాయ అలా వేస్తూ ఉంటుంది వేరే కర్రీస్‌లో కూడా. సో, ఏంటంటే ఆయిల్‌లో ఇవన్నీ కూడా వేసి ఒకటేసారి వేసేసారండి. జస్ట్ ఒక 2 మినిట్స్ వేయించుతున్నారు. ఇక్కడ ఏంటి ఓకే. ఆయిల్ సరిపోదు అనే డౌటొచ్చినట్టుందండి. ఇంకొంచెం అయితే ఆయిల్ యాడ్ చేశారు. ఓవరాల్‌గా మనం కాఫీ తాగే కప్ అంత ఆయిల్ అయితే పడుతుంది. ఫిష్ కర్రీ అంటే ష్యూర్‌గా ఆయిల్ పడుతుందండి. తర్వాత ఏం చేశారు, ఓకే. ఫైన్ కొద్దిసేపు ఒక మీడియం ఫ్లేమ్‌లో ఒక 5 మినిట్స్ వరకు ఈ ముక్కలు కాస్త మగ్గే వరకు వేయించింది. ఆఫ్టర్ థాట్ ఏం చేసిందో స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఏంటి నాకు ఇండియా ఫ్లాగ్‌లో కలర్స్ అన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ మీరు గమనించారా? గ్రీన్, వైట్, ఆరెంజ్. ఓకే. ఫైన్ ఇక్కడ 2, 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిందండి. ప్రతి నాన్ వెజ్ కూరలోనూ అప్పటికప్పుడు దంచుకొని వేసుకోవాలి అని చెప్తూ ఉంటుంది ఈవిడ. ఉప్పు, పసుపు కలిపి చక్కగా ఫ్రిడ్జ్‌లో పెట్టుకోమ్మా ఎప్పుడైనా సరే అని నాకు చెప్తుంది. బికాజ్ నేనైతే ఇన్‌స్టంట్‌గా అప్పటికప్పుడు చేసే టైప్ కాదండి మనం. ముందే చేసుకొని పెట్టుకుంటాను. సో, అమ్మ వాళ్ళైతే వాళ్ళకన్నీ అప్పటికప్పుడు ఫ్రెష్‌గా కావాలి. మసాలాస్ కానీ, ఈ పేస్టులు గానీ. సో, అప్పుడే దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారు. అలాగే సిమ్ ఫ్లేమ్‌లో ఈ అల్లం వెల్లుల్లనేది అడుగంటకుండా బాగా పచ్చి వాసన పోవాలి అని చెప్తున్నారు. సో, నాకు కాల్‌లో చెప్పారనమాట ఇదంతా కూడా. నేను మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చక్కగా అదంతా వేగేదాకా ఒక్కసారి గరిటెతో తిప్పేసుకొని ఒక 1, 2 మినిట్స్ తర్వాత పసుపయితే వేసుకున్నారిక్కడ. సో, ఒక స్పూన్ పసుపయితే పడుతుంది. బికాజ్ దగ్గర దగ్గరగా ఫిష్ అయితే ఒక కేజీ దాకా ఉన్నట్టుందండి. మనకది కనిపియట్లేదు క్వాంటిటీ. చిన్న చిన్న చేపలు కదా అవి. సో, కేజీ అయితే ఉన్నాయని చెప్పారు. ఒక స్పూన్ పసుపేసిన తర్వాత మరో 2 నిమిషాలు సిమ్ పెట్టేసి, దాన్ని వేయించిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ సిమ్ పెట్టేసి, ఈ కడిగిన ఈ చేపలన్నిటిని కూడా ఈ తాలింపులో అయితే వేసేసారండి. సో, ఈ వెజ్ ముక్కల మీద ఈ ఫిష్ అయితే వేశారు. అన్నట్టు మీలో ఎంతమంది చేపల పులుసులో బెండకాయలు, ములక్కాయలు అలాగే ఇప్పుడు మా అమ్మ వేసినట్టు పచ్చి మామిడికాయ వేసుకొని వండుకుంటారో ప్లీజ్ కామెంట్. సో, నాకు కూడా తెలుస్తుంది ఎంతమంది నా సబ్‌స్క్రైబర్స్ నా స్టైల్‌లో వండుకొని తింటూ ఉంటారని చెప్పి. దట్ మేక్స్ మీ హ్యాపీ అండి. ప్లీజ్ మర్చిపోకుండా కామెంట్ చేయండి ఎవరెవరు ఈ స్టైల్‌లో వండుకుంటున్నారు అని. అండ్ తెలియని వాళ్ళు ఒకసారి ఇలా ఈ స్టైల్‌లో వండుకొని చూడండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఎందుకంటే మా ఫ్యామిలీస్‌లో అయితే మా మమ్మీ బెస్ట్ కుక్ అండి. చాలా బాగా వండుతారావిడ. మెజర్‌మెంట్స్ ఏమి ఉండవు. ర్యాండమ్‌గా వేసి వండుతారు. అద్భుతంగా వస్తుందనమాట టేస్ట్. ఇక్కడ 3 స్పూన్ల పచ్చి కారం అయితే వేసిందండి. సో, మసాలా కారం వేయకూడదు నాన్ వెజ్ కర్రీస్‌కి. సో, ప్లెయిన్ పచ్చికారం ఒక 3 స్పూన్‌లయితే ఏసింది. ఈ మిరపకాయలు గూడా ఆడిస్తుందండి ఆవిడ కొనదసలు ఇన్‌స్టంట్ కారాలు లాంటివి. అండ్ ఆఫ్టర్ థట్ ఒక 2 స్పూన్‌లు ఉప్పేసుకుంది. తర్వాత మనం రుచి చూసుకొని, ఉప్పు కావాలి అనుకుంటే పైన యాడ్ చేసుకొని ఎ ఐ మీన్ తినొచ్చు. ఇక్కడ బేసిక్‌గా ఉప్పు, కారం అయితే వేసేసుకుంది. చింతపండు కూడా పక్కన హెల్పర్స్ ఉన్నట్టున్నారు. మంచిగా పిసికి అయితే పక్కన పెట్టారు. ఐ కెన్ సీ థాట్.
సో, చింతపండు చిక్కగా జ్యూస్ అయితే తీసుకోవాలండి ఫిష్ కర్రీకి. పల్చగా ఉన్న చింతపండు రసమేస్తే మనకి రుచి రాదు, చెప్పబడుతుంది కర్రీ అనేది. సో, ఈలోపు ఉప్పు, కారాలేసింది కదండీ! ఈ చేపలని మంచిగా పట్టిస్తుంది. ఆ మసాలాస్ అన్నీ ఫిష్‌కి పట్టాలి అనే ఇది తోటి కొంచెం చేపలు పచ్చిగా ఉన్నప్పుడే గరిటె వాడకం కొంచెం ఎక్కువగా ఉంటుందండి. తర్వాత మనము వీలైనంత గరిటెని వాడడం తగ్గించుకోవాలి. బికాజ్ అవి విరిగిపోతాయి ఒకసారి ఉడికిన తర్వాత. సరే ఒక పావుగంట పాటు మూత పెట్టేసి సిమ్‌లో పెట్టారు. ఆఫ్టర్ దట్ మూత తీసి చూస్తే మీరు గమనించొచ్చు నూనె తేలుతూ కనిపిస్తుంది మనకి. ఎడ్జెస్‌లో అలాగే మధ్య మధ్యలో పొగలొస్తూ ఉంటుంది. సో, మనకు అర్థమవుతుందండి. ఆల్మోస్ట్ ఒక 60, 70% కుకింగ్ అయిపోతుంది ఈ స్టేజ్‌లో. చిన్న చేపలు కాబట్టి తొందరగానే ఉడికిపోతాయి. సో, ఈ స్టేజ్‌లో నాకు తెలిసి ఇప్పుడు మరి మసాలాస్ వేస్తారా? చింతపండు పిండుతుందా చూడాలి. నేనక్కడ లేను కాబట్టి నాకు కూడా వీడియోనే వచ్చింది ఫ్రెండ్స్. ఎందుకో డిఫరెంట్‌గా అనిపిచ్చింది. ఆ చిన్న చేపల కూర ఎంతమందికి తెలుసు? ఎనీవేస్ వ్లాగ్స్ పెడుతున్నాను గదా! ఈరోజు ఇది పెడదాం వెరైటీగా అనిపించి మీతో షేర్ చేసుకుంటున్నాను. సో, లుక్ అయితే అదిరిపోయిందండి. ఆ నూనె తేలుతూ కలర్‌ఫుల్‌గా అన్నంలో కలుపుకున్నా చాలా బావుంటుందేమో మరి. నాకెందుకో ఇది చూస్తుంటే ఈ థాయిలాండ్, సింగపూరియన్స్ ఈ కారం వేయక ముందు ఉంది చూడండి లుక్. వాళ్ళెక్కువగా ఇలాంటి ఫుడ్ సర్వ్ చేస్తూ ఉంటారు. ఎందుకో సడెన్‌గా ఆ ప్లాటర్ గుర్తొచ్చింది నాకు. ఇప్పుడు మా అమ్మతో చెప్పానంటే నన్ను మామూలుగా కొట్టదు. నేనెంత అద్భుతంగా వండుతుంటే నీకు వాటితో పోల్చావేంటి అని చెప్పి. ఎనీవేస్ నేను వాటిలిని తక్కువ చేసి మాట్లాడట్లేదండి ఇక్కడ ప్లీజ్. నేను మామూలుగా వేరే కంట్రీస్‌కెళ్ళినప్పుడు వేరే డిషెస్ తింటూ ఉంటాను గదా! నాకు సడెన్‌గా అది గుర్తొచ్చింది. ఇక్కడ ఏమేస్తున్నారు ఈవిడ ఓకే ఫైన్. 2 స్పూన్ల ధనియాల పొడి, అలాగే ఒక స్పూన్ గరం మసాలా వేసిందండి ఇప్పుడు. సో, గరం మసాలా అంటే బేసిక్‌గా ఈ లవంగాలు అండ్ దాల్చిన చెక్క పొడనమాట. ఆఫ్టర్ దట్ ఫైనల్లీ చింతపండయితే పడింది. మన రుచుల్లో అండి నేను కామన్‌గా చాలా మందిని చూస్తాను. పులుపున్న కర్రీస్ భలే యమ్మీగా ఫీలవుతాను నేను. పులుపు ఇష్టపడని వాళ్ళైతే ఐయామ్ సారీ టు సే థిస్ బట్ పులుపు ఇష్టపడే వాళ్ళకి చెప్తున్నాను. పులుపు వేసినప్పుడు చాలా బావుంటుంది ఏ కూరైనా సరే. స్పెషల్లీ పులుసులు ఆ చింతపండు సరిపడా ఉప్పు పడితే చాలా బావుంటుంది ఆ కూర. అండ్ కారం గూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనము ఇన్‌స్టంట్ కారాలు సూపర్ మార్కెట్స్‌లో తెచ్చి వేసుకుంటాం గానీ, మనము మిరపకాయలు తోటి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా కారాలు గానీ, ఇంట్లో చేసుకున్న కారంతో కానీ కూర టేస్ట్ అనేది చాలా డిఫరెన్స్ వస్తుంది. చాలామంది అంటూ ఉంటారు లైక్ మేము కూడా సేమ్ ఇలాగే చేసాము. మాకు రుచి రాలేదు అని. ఇదేనండి దీనివల్ల. ఈ మసాలాస్, కారం ఇవన్నీ కూడా మనం ఇంట్లో చేసుకొని ఫ్రెష్‌గా వేసుకుంటే ఆ టేస్ట్ వస్తుందనమాట. ఇప్పుడు ఆవిడ స్టైల్‌లో ఒక తిప్పు తిప్పింది చూసారా 'రింగ రింగ రోజెస్' అని. ఏంటంటే చేపల కూర ఎక్కువ గరిటెతో కలపకూడదు. కానీ మైండ్ ఎంత మనకి చెప్పినా కూడా చెయ్యెళ్ళిపోతుంది. మనకు ఆడవాళ్ళకి అలవాటనమాట. ఎంతసేపు గరిటెతో తిప్పితే తృప్తి. పాపం మధ్య మధ్యలో గరిటెతో అనేస్తున్నారు. తర్వాత 'రింగ రింగ రోజెస్' తిప్పేస్తున్నారు కూరని. ఒక తిప్పు తిప్పింది మళ్ళీ కూడా. సో, పెద్ద చేపలైతే మనకి చెప్తాయి అవి డోంట్ టచ్ మీ అని జెప్పి. చిన్నయి గదా! పాపం ఇవేం మాట్లాడట్లేదు. ఇంకా ఆఫ్టర్ 5 మినిట్స్ అయితే మీ కర్రీ రెడీ అయిపోతుందండి. మరి వీడియో నచ్చిందా? ప్లీజ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.